హలో ఫ్రెండ్స్, నా పేరు సుప్రీత్ కౌర్ అండ్ ఇందులో నేను హెల్త్ టిప్స్ షేర్ చేస్తుంటాను. రైట్. మనందరికీ తెలుసు, ఎంత ఇంటేక్ ఉంటుందో అంత మన బాడీ నుంచి చెత్త అంతా క్లీన్ అవ్వాలి అంటే ఎంత తింటున్నామో అంత మనం బయటకు కూడా ఎక్స్క్రీషన్ సిస్టమ్ ద్వారా బయటికి వెళ్ళాలి. అయితే చాలా మందికి అదే ప్రాబ్లం ఉంటుంది. తినడానికి తింటాం కానీ ఈ రోజు రేపు డైజెషన్ ఇష్యూస్, మెటబాలిజం చాలా తక్కువైపోయింది. రైట్. అయితే ఏం చేయొచ్చు మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే కొంచెం ల్యూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిది. మన డైట్ లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఇంక్లూడ్ చేయాలి. ఎక్కువ ఫైబర్ ఇందులో గోరు చిక్కుడు అంటాము, చిక్కుడుకాయ, ఇట్లాంటి బీన్స్ టైప్ దాంట్లో దొరుకుతుంది. అవి ఎక్కువ యూజ్ చేయొచ్చు మనం. అండ్ మనం క్యారెట్, కీరా, బీట్రూట్ ఇట్లాంటివి, ఈవెన్ ఆనియన్స్ కూడా, ఇట్లాంటివి మన ఫుడ్ తో పాటు 3 times కూడా తీసుకుంటే చాలా మంచిది మనకు, మన డైజెషన్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ జ్యూసెస్ మన ఫ్రూట్స్ తీసుకుంటే కూడా చాలా మంచిది. మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి, మనకు ఏదైతే మనం చాయ్ తాగుతామో పాలతోని చేసుకొని, అది చాలా మన డైజెషన్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. దానికి బదులుగా మీరు బ్లాక్ టీ అంటే డికాక్షన్ కానీ, లేదా గ్రీన్ టీ తాగొచ్చు, బ్లాక్ కాఫీ తాగొచ్చు, మీరు లెమన్ టీ, ఇట్లా ఏదైనా హెల్దీ ఆల్టర్నేటివ్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. మన డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్